మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు. ఇక్కడ మీకా గారు స్నేహితుణ్ణి నమ్ముకోవద్దు అని ఎందుకు చెప్తున్నాడంటే, చాలామంది కూడా నా స్నేహితుడు చాలా మంచివాడు, నా కోసం ఏదైనా చేస్తాడు అని చాలామంది అనుకుంటారు. అదే మనీ విషయం దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక గొడవ అవుతుంది. మనము అందరినీ ప్రేమించాలి, అందరినీ సమానంగా చూడాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, చాలామంది కూడా ఎప్పుడు కలిసే ఉండడము, ఎక్కడికి వెళ్ళినా కూడా అలా ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది వస్తుంది. దాని ద్వారా గొడవ అనేది పెరుగుతుంది. ప్రేమించొద్దు అని కాదు ఆ లేఖన భాగం, ప్రేమించాలి. కానీ దానికి కూడా ఒక లిమిట్, ఒక పరిమితి అనేది ఉంచుకోవాలి. అత్యాశతో పోయి అతిగా ప్రేమించితే అది మన ఫ్రెండ్ ద్వారా అది కీడికే కారణమవుతుంది, కానీ మంచికి కారణమవదు. సో మనము జాగ్రత్తగా ఉండి మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సమానంగా చూడాలి, అందరితో బాగుండాలి. కానీ నా ఫ్రెండ్ అని చెప్పేసి మనము విరివిగా ఎక్కువగా ప్రేమిస్తే మన ఫ్రెండ్ ద్వారానే మనకు కీడు సంభవించే అవకాశం ఉంటుంది. అది ఎక్కడో ఫాల్ట్ రాదు, మనీ విషయంలో మాత్రమే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము ఎవరి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే నీ యొక్క ప్రతి సమస్య కూడా దేవుడు తీర్చివేయగల సమర్థుడు.